ఒక్క మార్చ్ నెలలోనే దాదాపు డేటా సైన్స్లో 38 ఉద్యోగాలు వచ్చాయి ఇన్స్టిట్యూట్ నుంచి. అంటే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన వాళ్ళకి 38 ఉద్యోగాలు వచ్చాయి. దాంతోపాటు ఎక్కువగా దీంట్లో ఏంటి అంటే జూనియర్ ఏఐ డెవలపర్స్గా, అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా దాదాపు దీంట్లో 3 lakhs నుంచి 7 lakhs 8 lakhs ప్యాకేజ్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇంకొక విషయం తెలుసా, ఇప్పుడు నెక్స్ట్ రిక్వైర్మెంట్ దాదాపు 43 మెంబర్స్కి జాబ్స్ రెడీగా ఉన్నాయి. ఆల్రెడీ కంపెనీ నుంచి రిక్వైర్మెంట్స్ వచ్చాయి డేటా సైన్స్ విత్ ఏఐ. ఇది ఎక్కడ అంటే వీక్యూబ్లో. అయితే ఇంత తక్కువ ప్రైస్లో, అఫోర్డబుల్ ప్రైస్లో, అండ్ చాలామంది తక్కువ ఫీజు అని చెప్పి క్వాలిటీలో కాంప్రమైజ్ అవుతారని కాదు. మీరు ఏ ఇన్స్టిట్యూట్ తిరిగినా కానీ ఇంత తక్కువ ఫీజులో అఫోర్డబుల్ ప్రైస్ తోటి, దాంతోపాటు డేటా సైన్స్ విత్ ఏఐ అండ్ జెన్ ఏఐ, తర్వాత మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఇలా అన్నిటి మీద ఫోకస్ చేస్తూ చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అండ్ ఇక్కడ యూట్యూబ్లో గుడ్ థింగ్ ఏంటి అంటే, సో గణపతి సార్ ఆల్మోస్ట్ 26 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది డాక్టర్ ఎన్బి గణపతి రాజు గారికి. అండ్ దాంట్లో ఆల్మోస్ట్ మన దీని చూస్తుంటే 60 years అండ్ రీసెర్చ్ దీని మీద, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దీనికి సంబంధించిన రీసెర్చ్ మీదే అంత ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఓవరాల్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 26 years ఉంది. హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్లో జాబ్ కొట్టాలంటే మీరందరికీ కొన్ని బేసిక్ స్కిల్స్ కావాలి. ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ జాబ్ కొట్టాలన్నా ద కంపెనీస్ ఆర్ ఆస్కింగ్ అబౌట్ ఆర్ యూ వర్కింగ్ విత్ ఏపీఎస్ ఆర్ నాట్. ఓకే, తర్వాత కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ గురించి మీకు తెలుసా, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి మీకు తెలుసా. సో జనరేటివ్ ఏఐతో, ఎల్ఎల్ఎమ్స్తో ఎలా మాట్లాడాలి, టెక్స్ట్ బేస్డ్, ఆడియో బేస్డ్, వీడియో బేస్డ్ అప్లికేషన్స్ ఎలా డెవలప్ చేయాలి. ఎల్ఎల్ఎమ్స్ అయిన గూగుల్ జెమినై, ఒలామా, లామా, మిస్ట్రాల్, ఫేస్బుక్, ఇవి కాకుండా ఓపెన్ ఏఐ జీపీటీస్తో మాట్లాడి రియల్ టైమ్ ర్యాగ్ అప్లికేషన్స్ ఎలా బిల్డప్ చేయాలి, హౌ యూ ఆర్ గోయింగ్ టు ప్రిపేర్ టెక్స్ట్ బేస్డ్, వాయిస్ బేస్డ్ అప్లికేషన్స్, అండ్ హౌ టు క్రియేట్ ఇంటెలిజెంట్ ఏజెంట్స్ విత్ లాంగ్ చైన్, లాంగ్ గ్రాఫ్, క్రూఈఐ అండ్ ఎంసిపి, ఆ ప్రోటోకాల్స్ వాడి ఏజెంట్స్ని ఎలా బిల్డప్ చేయాలి, అండ్ N8N లాంటి ఆటోమేషన్ టూల్స్ వాడి మనం ఏజెంట్స్ని ఎలా బిల్డప్ చేయాలి అన్నది బాగా నేర్చుకోవాలి ఈ రోజుల్లో. మీరు ఎనీ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్, మేబీ ఫ్రమ్ బిఏ, బీకామ్, బిఎస్సి ఆర్ ఎనీ బీటెక్, సిఎస్సి, ఏఐఎంఎల్, ఎనీ బ్రాంచ్, మీరు ఏ బ్రాంచ్ అయినా సరే, ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ ఆస్కింగ్ స్కిల్ బేస్డ్ అప్లికేషన్స్. ఫస్ట్ మనం స్కిల్ నేర్చుకోవాలి. ఓకేనా? సో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ are visiting our Cube Software Solutions for taking our students. ఓకే, ఇప్పుడు మీకు జాబ్ కావాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయవలసింది స్కిల్ని అప్గ్రేడ్ చేసుకోవాలి అండ్ కాన్ఫిడెంట్గా ఇచ్చిన టాస్క్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు ఆల్ ద కంపెనీస్ హూ ఆర్ హైరింగ్ అస్, వీఆర్ టీచింగ్ టాస్క్ బేస్డ్ అప్లికేషన్స్. సో మీరు కూడా కొన్ని ఏఐ కంపెనీస్లో జాయిన్ అవ్వాలనుకుంటే you are going to learn how to implement the tasks. ఓకే, ఎందుకంటే ఏ కంపెనీలో అయినా సరే మీకు జాబ్ కావాలనుకుంటే వాళ్ళు 2-3 టాస్క్లు మనతో ఇస్తున్నారు. ఆ టాస్క్ చేస్తేనే దే ఆర్ కండక్టింగ్ ఇంటర్వ్యూస్. మీరు కూడా రియల్ టైమ్ టాస్క్స్ని ఈ జనరేటివ్ ఏఐ, ఏజెంటిక్ ఏఐ అండ్ ర్యాగ్, ఇది కాకుండా డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఎన్ఎల్పిలో ఇండివిజువల్ టాస్క్స్ ఫ్రమ్ క్యాగల్, యూసీఐ రిపాజిటరీస్ ఫ్రమ్ ఏపీఐస్ చేయగలిగితే మీరు కూడా జాబ్ తెచ్చుకుంటారు మార్కెట్. అండ్ దీంతో పాటు డేటా సైన్స్ విత్ ఏఐ, చాలామంది ఏమనుకుంటారంటే డేటా సైన్స్ విత్ ఏఐ నేర్చుకుంటే ఏదో కొన్ని జెన్ ఏఐ సరిగ్గా కొన్ని టాపిక్స్ చెప్పరు, అట్లా కాకుండా చాలా డీప్ లెవెల్లో చెప్తారు. ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటి అంటే చెప్పింది చెప్పినట్టు క్లాస్ వింటూ ప్రాక్టీస్ చేస్తూ, ఓకే, చెప్పింది చెప్పినట్టు క్లాస్ వింటూ ప్రాక్టీస్ చేస్తూ డౌట్స్ వస్తే క్లియర్ చేసుకుంటూ, ఓకే, కంపెనీస్కి ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ ఉంటే ఖచ్చితంగా జాబ్ గ్యారంటీ అని అఫీషియల్గా చెప్పరు, కానీ జాబ్ వచ్చేదాకా మీకు సపోర్ట్ చేస్తారు. అండ్ ఐ థింక్ నాకు తెలిసినంత వరకు ఎంటైర్ హైదరాబాద్లో ఇంత అఫోర్డబుల్ ప్రైస్ తోటి ఇంత క్వాలిటీగా డేటా సైన్స్ విత్ ప్రొవైడ్ చేస్తున్న ఇన్స్టిట్యూట్ వీక్యూబ్. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, సో ఆ ప్రాసెస్ మనం ఫాలో అవ్వాలి. ఆ పర్సంటేజ్ అటెండెన్స్ మెయింటైన్ చేస్తూ డైలీ క్లాస్కి వెళ్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. అండ్ దీనికి సంబంధించి అసలు ఈ ఎన్ఎల్పి అంటే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ చెప్పే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు హైదరాబాద్ ఆర్ బెంగళూరు అండ్ పూణేలో. ఎందుకు అంటే ఎన్ఎల్పి అనేది చాలా పెద్ద సబ్జెక్టు, దాని మీద హ్యూజ్ సాలరీస్ వస్తూ ఉన్నాయి.
అండ్ నేను ఇక్కడ జాబ్ వచ్చిన స్టూడెంట్స్తో కూడా నేను ఇంటర్వ్యూ చేశాను, అంతకుముందు జాబ్ వచ్చిన స్టూడెంట్స్తో కూడా. సో రీసెంట్గా ఒక్క మార్చి నెలలోనే దాదాపు 38 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇంకా 43 మందికి జాబ్స్ రెడీగా ఉన్నాయి మల్టిపుల్ కంపెనీస్లో. ఒక్కసారి డెమో అటెండ్ అవ్వండి, నచ్చితే జాయిన్ అవ్వండి. అండ్ అక్కడ స్టూడెంట్స్ కూడా మీరు ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు. ఇంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలుగుతున్నానంటే, ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళు నా త్రూ జాయిన్ అయితే కంపల్సరీ వాళ్ళకి జాబ్ వస్తుంది, వాళ్ళు చెప్పినట్టు ప్రాసెస్ అయితే. జాబ్ రాకపోతే యూ కెన్ ఆస్క్ మీ. అయితే మరి జాబ్ రాకపోతే మిమ్మల్ని అడగమన్నారు కదా అని చెప్పి మీరు సరిగ్గా క్లాసులు వినకుండా, సరిగ్గా ప్రాక్టీస్ చేయకుండా, సరిగ్గా చెప్పింది వినకుండా అలా ఉంటే కష్టం. ప్రాసెస్ ఫాలో అయ్యి చెప్పినట్టు చేస్తే జాబ్ రాకపోతే మీరు నన్ను అడగచ్చు. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. డేటా సైన్స్ విత్ ఏఐ. సో దీంతోపాటు మల్టిపుల్ కోర్సెస్ కూడా వీక్యూ ప్రొవైడ్ చేస్తూ ఉంది. దెర్ ఆర్ అరౌండ్ 10 కోర్సెస్ అండ్ మల్టిపుల్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి వీక్యూ వాళ్ళకి. సో యూ కెన్ ప్లాన్ అకార్డింగ్లీ. థ్యాంక్ యూ.